యూరియా కొరత రైతుల అవస్థలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు, కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబు గారు అంటూ ఎక్స్ వేదికగా కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు వైఎస్ జగన్. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి సర్కారు తీరును ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా రైతులకు కష్టాలే అన్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది అని ప్రశ్నించారు. రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారు అని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసళ్లు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు పంటలకు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజు ఆదుకోలేదు అని నిప్పులు చెరిగారు. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలి అన్న దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడు లేదు అన్నది వాస్తవం కాదా అన్నారు. ఇవాళ మీరు వైఫల్యం చెందారు అంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడం లేదనే కదా అర్థమన్నారు. ఎరువులను టీడీపీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటూ ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు 267 రూపాయలు అయితే దీనికి మరో 200 రూపాయలు అధికంగా అమ్ముకుంటూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు, ఎవరి మీద చర్యలు లేవు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. పిఎస్సిఎస్లకు, ఆర్బీకేలకు సరైన కేటాయింపులు లేవన్నారు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశాము అన్నారు. పిఎస్సిఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలు తక్కువ ధరకే రైతుకు అందించగలిగాము అన్నారు. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు అని చంద్రబాబును నిలదీశారు. బ్లాక్ మార్కెట్ల నుంచి వచ్చే కమిషన్ల కోసమే రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు వైఎస్ జగన్. ఇక పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిపోమంటున్నా వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. నిద్ర నటించే వాళ్ళని ఎవరైనా లేపగలరా అని చంద్రబాబు ప్రభుత్వానికి చురకలు వేశారు వైఎస్ జగన్. మరోవైపు టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఫైర్ అయ్యింది వైఎస్ఆర్సీపీ. కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలను ఎక్స్లో పోస్ట్ చేసింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం చంద్రబాబు ఆక్రోశం అంటూ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంటూ ప్రెస్ మీట్లో బాబు ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు అని విమర్శించింది. వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారని ధ్వజమెత్తింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో పిఎస్సిఎస్ గేటు బయట యూరియా కోసం రైతులు క్యూ కట్టిన ఫోటోను పోస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఈ ఫోటో నకిలీది అని నిరూపించగలరా అని సవాల్ విసిరింది. రైతులు క్యూ కట్టిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు పెడుతూ ఉన్నామని తెలిపింది. చంద్రబాబు నిజాలకు పాత్ర వేసి బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని ట్వీట్లో దుయ్యబట్టింది వైఎస్ఆర్సీపీ.